చేస్తే ఒక పాయింట్ సార్, ఈరోజు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏపీలో చాలా పెద్ద ఎత్తున, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఏపీ లిక్కర్ స్కామ్లో ఏదో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, వేల కోట్లు లక్షల కోట్లు దోచేసుకున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి మాజీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారిని ఈరోజు సిట్ విచారణకు పిలిచారు. విచారణ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సరే ఇది ఏం జరుగుతుందో ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఈ ప్రెస్ మీట్లో ఆయన కొన్ని కామెంట్స్ ఏంటంటే, నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే మిమ్మల్ని పర్మిషన్ అడగాల, లేదంటే వస్తే తప్పేంటి, రాజకీయాల్లోకి రావాలనుకోకపోయినా కూడా అది నా వ్యక్తిగత అంశము, నేను వస్తానా లేదా అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో రాజకీయాల్లో లేని వ్యక్తి రాజకీయాల చుట్టూరే తిరుగుతూ ఉన్నారు, ఏం చెప్తారు? మనం చాలాసార్లు చెప్పినాం, విజయసాయిరెడ్డి గారు రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశిస్తాడా అంటే అసలు రాజకీయాల నుంచి దూరం అయితే కదా ప్రవేశించి ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు. రాజకీయాలకు దూరం అవుతా అని చెప్పడమే పెద్ద రాజకీయం అని చెప్పాం. ఇప్పుడు అది నిరూపించారు కదా విజయసాయిరెడ్డి గారు. నిన్న ఆయనే ఎవరు చెప్పమన్నారు, ఆయనే కదా రాజకీయాలకు దూరం ఉంటారని. ఇప్పుడు మేము రాజకీయాలలో నీ పర్మిషన్ కావాలంటే మరి వాళ్ళకే కదా చెప్పింది ఆయన, నేను ఇంక రాజకీయాలకు దూరంగా ఉంటాను, నన్ను వదిలేయండి అని చెప్పింది ఆయనే కదా. కాబట్టి రాజకీయాలకు దూరం అవుతుందని చెప్పింది ఆయనే. మళ్ళీ మీరు అడిగితే ఎప్పుడు పోతుంది, మళ్ళీ వస్తారని అడిగితే నేను రాను ఆల్రెడీ చెప్పినాను కదా చెప్పాల్సిన ఆయన, మీ పర్మిషన్ తీసుకోవాలని అన్నా అంటే ఆల్రెడీ ఆయన రాజకీయాల్లోనే ఉన్నాడు. ఏ రాజకీయ పార్టీలో ఉండి రాజకీయాలు చేస్తాడో చూడాలి. ఆయన రాజకీయాల్లో కన్ఫర్మ్ కాబట్టి రాజకీయాల్లో ఉన్నాడు, రాజకీయాల్లో ఉంటాడు. బట్ ఏ రాజకీయాల్లో, ఏ రూపంలో, ఏ పద్ధతిలో రాజకీయాలు చేస్తాడు అనేదే ప్రశ్న. కాబట్టి అది ఈ రాజ్యసభ ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి కాబట్టి ఈ రాజ్యసభ ఎన్నికలు ముగిసే లోపల విజయసాయిరెడ్డి గారి రూట్ ఎటువైపు, రాజకీయాల వైపు అని నేను అన్ను, ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు ఆయన, ఏ రాజకీయం వైపు, ఏ తరహా రాజకీయం వైపు అనేది మాత్రమే తెలుస్తుంది. కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఏ రాజీనామా ద్వారా అయితే నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఒక ప్రకటన చేసి కొత్త చర్చకి దారి తీసినాడో, ఆ రాజ్యసభ సీటుకి రాజీనామా జరుగుతున్న ఎన్నికల ద్వారానే ఆయనకు ఒక ముగింపు, ఆయన రాజకీయాలకు ఉంటాడా, ఉంటే ఎట్టుంటాడు అనేది కూడా ఆయన రాజీనామా ద్వారా ఏర్పడే ఎలక్షన్ నిరూపించేస్తుంది. కాబట్టి ఈ అగాధానికి పరిష్కారం ఆయన రాజీనామా ద్వారా ఎన్నికయ్యే కొత్త రాజ్యసభ సభ్యుడు ఎవరు, ఆయన ఏరియా వల్ల ఏ పత్రులు అనేది దాన్ని బట్టి తేలిపోతుంది. బట్ విజయసాయిరెడ్డి గారు రాజకీయాల్లోనే ఉన్నాడు, ఉంటాడు, అండ్ ఏ రూపంలో ఎట్లుంటాడు అనేది మాత్రమే ప్రశ్న తప్ప ఆయన రాజకీయాల్లో లేడు, కొత్తగా వచ్చేది కదా, ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు అనేది నా అభిప్రాయం. ఓకే. అంటే ఏంటి సార్ ఈ లిక్కర్ కేసు, సరే ఏదో జరుగుతుంది, ఏదో అయిపోద్ది, నిజంగానే అవినీతి జరిగింది మిథున్ రెడ్డి గారికి సంబంధించో, లేదంటే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి ఏదో జరుగుతుందని, ఏంటి నిజంగానే అలాంటి ఆరోపణలు వస్తున్నాయా, లేదంటే వైసీపీకి సంబంధించిన నేతల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూటమి చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. మరి ఈ కేసులో కానీ ఒకవేళ ప్రూవ్ అయితే ఏదన్నా జరిగితే వరుసగా పెద్ద పెద్ద తలకాయలు అందరూ దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అరెస్ట్ అవుతారంటూ కూడా చెప్తూ ఉన్నారు, ఏంటి పరిస్థితి? లిక్కర్ ఆరోపణలు పైన ఏం జరుగుతుంది అనేది సిఐడి విచారణ ఉందంటే వాళ్ళు చెప్పాలి. అయితే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేసింది. లిక్కర్ అమ్మకాల్లో, కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి, పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని తెలుగుదేశం పార్టీ అలిగేషన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అది కూడా ఏంటి, లిక్కర్ షాపుల్లో అమ్మకాల్లో క్యాష్ తీసుకున్నారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకోలేదు, దీని మతలబ్ ఏంటి, దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్, మొత్తం ప్రపంచం అంతా ఆన్లైన్ లో పోతా ఉంటే దీంట్లో మాత్రం ఆఫ్లైన్ ఏంది అనేది ఒక విమర్శ చేశారు. రెండో విమర్శ, మద్యం యొక్క ఉత్పత్తి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు హ్యాండ్ ఓవర్ లో తీసుకొని, ఆ హ్యాండ్ ఓవర్ లో తీసుకున్నటువంటి మద్యశాల ఉత్పత్తి ఇలే చేసి వీళ్ళ ద్వారానే ప్రభుత్వాన్ని అమ్మారు, ఆ రకంగా పెద్ద ఎత్తున ఆస్తులు పోగేసుకున్నారు. మూడోది, నాణ్యమైన మద్యం ఇవ్వలేదు అనేది 3 ఆరోపణలు ప్రధాని తెలుగుదేశం చేసింది. ఈ తెలుగుదేశం ఆరోపణల నేపథ్యంలో తెలుగుదేశం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి విచారణ చేస్తున్నారు, ఏమవుతుందో చూడాలి, ప్రభుత్వం దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో. వీటన్నిటికి సంబంధించి ఎవరెవరు ఎట్టుండొచ్చు, ఉదాహరణకు మద్యంలో ఏమంటారు దాన్ని, నాణ్యమైన మద్యం లేదు, కల్తీన మద్యం అనుకో, అది ఆరోపణలు అప్పుడు చేయొచ్చు, కానీ ఇప్పుడు ఆరోపణలు చేస్తే కోర్టులు ఒప్పుకో. ఏమంటాయి, అప్పుడు ఉత్పత్తి అయినటువంటి మద్యం ఏమైనా టెస్ట్ చేయాలి కదా, పరిశీలన చేస్తారా, టెస్ట్ చేయాలని. అది కూడా గత ప్రభుత్వ కాలంలో ఉత్పత్తి అయిన మద్యం చేయాలి, ఈ ప్రభుత్వ కాలంలో ఉత్పత్తి అయిన మద్యం మీరే బాధ్యత ఇస్తారు. కాబట్టి ఆ మద్యం ఏమన్నా విచారణ చేశారు, విచారణ మీన్స్ టెస్టులు చేసి ఏమన్నా మాల్ ప్రాక్టీస్ చూడాలి, అది ఏమి ఉన్నాయో రిపోర్ట్లు మనకు తెలియదు. 2, చేసిన ఇప్పుడు అశోక్ అని ఆయన పేరుతో మద్యం యొక్క ఉత్పత్తి డిస్ట్రిబ్యూటర్ అంటారు కదా, ఉన్నాయి, డిస్టిలరీ ఏదో ఉన్నాయి, పురుషోత్తం అని ఆయన అధికారంలోకి వచ్చినాడు. నేను నీ షాపుని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటా బెదిరించి,
చేసుకొని ఉత్పత్తి అంతా నేను చేస్తా, నీకేదో 10% కమిషన్ ఇస్తా, అమ్మతాను, కొనుగోలు నీ ద్వారా ఉత్పత్తి చేస్తా. రేపు ఆ మద్యం కల్తీది అనుకోండి, పురుషోత్తం మీదకి వస్తుందా, అశోక్ మీదకి వస్తుందా? అశోక్ మీదకే వస్తుంది. కారణం ఏంటంటే ఆ కమిటీ మీ పేరుతో ఉంది. లేదండి పురుషోత్తం దబాయించాలంటే దానికి ఆధారం ఏముంది? కాబట్టి ఈ మద్యం సంబంధించిన ఆ అంశాలు ముందుకు వస్తాయి. రెండోది క్యాష్ డెలివరీకి సంబంధించి పాలసీ డెసిషన్ ఏంటి, ఎట్లా చేశారు చర్చనీయాంశం అవుతుంది. ఎంత అమ్మారు, ఎంత ఇప్పుడు రికార్డు ఉంటాయి కదా, ఎంత ప్రభుత్వం కొనుగోలు చేసింది, ఎంత అమ్మారు, ఎంత డబ్బులు వచ్చినాయి ప్రభుత్వం. ఇప్పుడు క్యాష్ ఏంటో అక్కడ ఏమొస్తుందంటే, ఇప్పుడు 100 కోట్లకి బిజినెస్ జరిగిందని కాదు అశోక్ గారు, 100 కోట్ల రూపాయలుకి ట్యాక్స్ జిఎస్టీ ఉంటాయి కదా, అవి వచ్చేయాలేమో చూస్తారు. కానీ ఎక్కడది 100 కోట్ల రూపాయల మద్యం మీ అశోక్ అనే ఆయన కంపెనీలో 100 కోట్ల విలువ మధ్య నేను తీసుకుంటా ప్రభుత్వం, 100 కోట్లు అమ్ముతా, 100 కోట్లు క్యాష్ ట్యాక్స్ కట్టేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ పట్టించుకోదు లీగల్ పొజిషన్. కానీ నీ దగ్గర 200 కోట్ల రూపాయలు పోయినటువంటి మధ్యాహ్నాన్ని 100 కోట్ల రూపాయలకి మాత్రం జిఎస్టీ కడితే మిగతా ఈ క్యాష్ ఆధారంగా చేసుకొని జిఎస్టీ ఇది ఆన్లైన్ అంటే రికార్డ్ అయిపోతుంది. అవునవును, ఆన్లైన్ అంటే ప్రతి రూపాయి కౌంట్ అయిపోద్ది, తెలిసిపోద్ది కదా ఏంటి. ఇప్పుడు ఈ 100 కోట్ల రూపాయలకు ట్యాక్స్ ఎగ్గొట్టంటే లెక్క అర్థమవుతుంది కదా. 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి మద్యం మీ దగ్గర నుంచి నేను కొంటాను, 100 కోట్లకే ట్యాక్స్ కడతాం. అప్పుడు నేను 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం చేసినట్టు. అప్పుడు దీని బాధ్యులందరూ లోపలికి వెళ్తారు. లేదా మీ దగ్గర 200 కోట్ల రూపాయల విలువైన మద్యం తీసుకుంటాను, రికార్డులో మాత్రం 100 కోట్లు అనేది అమ్మినారనుకోండి, అది మిస్టేక్ అవుద్ది. మళ్ళీ మిస్టేక్ అసలు ఇంకేం తేలదు. నేను 300 కోట్ల రూపాయలు విలువైన అమ్మిన బయటపడు. కాబట్టి ఇవన్నీ టెక్నికాలిటీ అంశాలు. ఈ టెక్నికాలిటీస్ లో ఏ స్థాయి వాళ్ళు పోతారు, ఎలా పోతారు అనేది వీళ్ళ పాత్రను బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు మనకి వినిపిస్తున్న మేరకు గతంలో ఈ విషయంలో అరెస్ట్ అయిన అందరూ మిథున్ రెడ్డి పేరు చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినారు. ఇట్లాంటి పేర్లు చెప్పిన ఆధారంగా చేస్తారేమో అనే ప్రచారం జరుగుతోంది. మనకేం ఆధారాలు లేవు, ఏడి విచారణలో తేలుతుంది. అయితే దీంట్లో కూడా పరిమితి ఏంది, పేర్ల ఆధారంగా చెప్తే విచారించడం పనికి వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశారనుకోండి, నన్ను నడిపిందంత పురుషోత్తం అంటారు, మీరేమి జడ్జా, మీరు నా పేరు చెప్పినంత అరెస్ట్ చేయడానికి. అది ఒకటి అవకాశం ఉంటుంది, నన్ను విచారణ పిలవచ్చు. అశోక్ తో నువ్వే నడిపా ఉంటావు కదా, దీనికి వాళ్ళకి ఆధారం అయితే రోజు నేను ఇంటర్వ్యూ చేయడానికి ఏదో ఫోన్ మీరు చేయడం ఫోన్, నేను చేయడం ఫోన్, ఏదో ఒకటి ఉంటుంది. అంటే రోజు మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూ మాట్లాడుతున్నావు, వ్యాపారం చేయడం మాట్లాడుతున్నావు అని అనుమానం వాళ్ళకి రావచ్చు. అవును, నేను రోజు వీడియో చేయడం ఆయనతో అలవాటు, ఇదో ఫోన్ అని నేను నిరూపిస్తా. మీరు ఆల్టర్ ఇవన్నీ టెక్నికాలిటీస్. కాబట్టి ఈ టెక్నికాలిటీస్ లో ఎవరేంటి, ఎలా జరిగింది అనేది అది విచారణలోనే తేలాలి. కానీ పైకి జరుగుతున్నది మాత్రం ఇట్లాంటి విచారణలు జరుగుతున్నాయి. ఏమవుతుంది చూడాలి. టెక్నికల్ అంశాల్లో రాజకీయ నా కోపం ఉంది కాబట్టి నేను అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేయొచ్చు, కానీ ఇది నిలవదు. బట్ చూద్దాం ఏమవుతుంది అనేది విచారణ కొనసాగించే క్రమంలో తెలుసు. రైట్ సార్, చూద్దాం. ఎందుకంటే ఇది ప్రభుత్వం చాలా ఇంట్రెస్ట్గా దీని మీద చూస్తుంది. మరి ఏం జరిగింది ఏంటో గుర్తుంది. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నాను.